మద్యం తాగేటప్పుడు నాన్ వెజ్ తింటున్నారా? ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆల్కహాల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. నేటి జీవన శైలిలో పురుషులు, మహిళలు ఇద్దరు బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. తాగే వారికి తాగడానికి ఒక సాకు అవసరమని మీరు వినే ఉంటారు. అది ఇంట్లో పార్టీ అయినా, స్నేహితులతో విహారయాత్ర అయినా, లేదా ఆ రోజు అలసట, ఒత్తిడి వదిలించుకోవడానికి మద్యం సేవిస్తూ ఉంటారు. మద్యం మరియు నాన్ వెజ్ రెండూ జీర్ణ వ్యవస్థపై భారం పెడతాయి. ఇది జీర్ణ సమస్యలు, అజీర్ణం, గ్యాస్ మరియు అతిసారం వంటి సమస్యలకు దారితీస్తుంది. మద్యం కాలేయానికి హాని కలిగిస్తుంది. నాన్ వెజ్ ప్రోటీన్ను జీర్ణించుకోవడానికి కాలేయం అదనపు పని చేయవలసి ఉంటుంది. ఇది కాలేయంపై ఒత్తిడిని పెంచి కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మద్యం మరీ ఎక్కువగా కొవ్వు గల నాన్ వెజ్ ఆహారాలు కలిసి హృదయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి రక్తపోటును పెంచి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. మద్యం మరియు నాన్ వెజ్ రెండు మూత్రపిండాలపై భారం పెడతాయి. ఇది మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని రకాల నాన్ వెజ్ ఆహారాలలో కొవ్వు మరియు రసాయనాలు అధికంగా ఉంటాయి. ఇవి మద్యంలో కలిసి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయట. మద్యం మరియు నాన్ వెజ్ రెండు శరీరాన్ని ఆయాసపరుస్తాయి. ఇది శక్తి స్థాయిలను తగ్గించి నిద్రలేమికి దారితీస్తుంది. మద్యం మరియు నాన్ వెజ్ కలిసి తీసుకోవడం వల్ల మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. నాన్ వెజ్ ఆహారాలను మితంగా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు రోజు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.